నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి రోజు ఉచ్చు మరింత గట్టిగా బిగుసుకుపోతోంది. ఇక్కడ చూడండి, వంశీకి నో బెయిల్, సత్యవర్ధన్ కేసులో పిటిషన్ తిరస్కృతి. ఈ సత్యవర్ధన్ ఎవరు? తెలుగుదేశం పార్టీపై దాడి చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో అప్పుడు కేసు పెట్టినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సత్యవర్ధన్ కేసులో పిటిషన్ అయితే తిరస్కరించారు. జేడీఈఓలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు. వచ్చే నెల 9 వరకు రిమాండ్. సో ఇప్పట్లో అయితే వంశీ ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలే కనపడడం లేదు. వచ్చే నెల 9వ తారీఖు వరకు రిమాండ్ అయితే చేశారు. వాస్తవంగా అతి తెలివి ప్రదర్శించకుండా ఉంటే ఆ తెలుగుదేశం పార్టీ మీద దాడి కేసుకు సంబంధించి A71గా ఉన్నటువంటి వంశీది అంత పెద్ద కేసేం కాదు, అది బెయిలబుల్ కేసు కూడా. ఈ పార్టీకి ఎప్పుడో బెయిల్ కూడా వచ్చేసి బయట ఉండేవాడు. కానీ దురాశకు పోయి అత్యుత్సాహంతో ఈ సత్యవర్ధన్ అనే ఆయన్ని కిడ్నాప్ చేసి ఆ కేసునే వెనక్కి తీసుకునేటట్లు పిటిషన్ వేయించినటువంటి కేసులో ఇప్పుడు కిడ్నాప్, బెదిరింపు, హత్యాయత్నం కేసులో బుక్ అయినారు. కాబట్టి A71గా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు A1 అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం కనపడడం లేదు. 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కూడా పడేటట్లు తెలుస్తా ఉంది. మరి చూద్దాం. భూముల కేసులో పోలీసుల కస్టడీకి అనుమతి. ఇదంతా ఒక ఎత్తు అయితే, మనోడు నొక్కేసినటువంటి భూముల కేసుకు సంబంధించి కూడా కస్టడీకి తీసుకోమని చెప్పారంట. నేడు కస్టడీకి తీసుకోనున్న ఆత్కూరు పోలీసులు. సో విజయవాడ జిల్లా జైల్లో విచారణ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీమోహన్ కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఎందుకు నిరాకరించింది? ఆల్రెడీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసులో ముందస్తు బెయిల్ ఇస్తే బెయిల్లో ఉన్నవాడు గమ్మునుండకుండా ఈ సత్యవర్ధన్ అనే ఆయన్ని కిడ్నాప్ చేసి ఆ కేసును విత్డ్రా చేసుకునేలాగా సాక్షులను బెదిరించాడనేటువంటి ఒకే ఒక కారణం చేత ఇతనికి బెయిల్ ఇవ్వకూడదు. బెయిల్ ఇస్తే మరొకసారి సాక్షులను ప్రభావితం చేస్తాడు, మరొకసారి కేసును తారుమారు చేసేదానికి ప్రయత్నం చేస్తాడు, మరొకసారి కిడ్నాపులు, బెదిరింపులకు పాల్పడతాడు. కాబట్టి ఇతనికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదని కోర్టు ఆ పిటిషన్ ని తిరస్కరించింది. ఇద్దరికి నోటీసులు. తీర్పు సందర్భంగా న్యాయస్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించిన జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, కేసు దర్యాప్తు అధికారి విజయవాడ సెంట్రల్ ఏసీపీ కె దామోదర్ రావుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వాదనల సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ కొన్ని అదనపు అంశాలను కోర్టుకు చెప్పాలని అడిషనల్ సబ్మిషన్స్ దాఖలు చేశారు. న్యాయస్థానంలో కేసు విచారణ సమయంలో జరుగుతున్న పరిణామాలపై వ్యాఖ్యలు చేస్తూ అడిషనల్ సబ్మిషన్స్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు అధికారి కె దామోదర్ రావు తరపున దీన్ని కోర్టుకు ఇచ్చారు. దీనిపై న్యాయాధికారి హిమబిందు దర్యాప్తు అధికారి దామోదర్ రావును కోర్టుకు పిలిపించారు. అదేవిధంగా ప్రాసిక్యూషన్ తరపున జేడి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. అదనపు పత్రాల్లో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉంటున్నారా అని న్యాయవాది హిమబిందు వారిని అడిగారు. దానికి ఇద్దరు కట్టుబడి ఉంటున్నామని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు గల కారణాలను తెలియజేయాలని కోరుతూ వారికి నోటీసులు జారీ చేశారు. వాళ్ళిద్దరు అధికారులు కూడా నోటీసులు జారీ చేశారంట. ఒకరోజు కస్టడీకి అనుమతి. ఈ ఒకరోజు కస్టడీ దేనికంటే, ఈ భూములు అక్రమాలు జరిగినాయి కదా గన్నవరంలో, ఆ భూముల అక్రమాలకు సంబంధించి అతనికి ఒకరోజు కస్టడీ అయితే విధించారు. సో ఇలా బయటకు ఒకవేళ వస్తే కూడా ఈ కేసులో ఆయన్ని ఎత్తుకుపోతారు. కాబట్టి వల్లభనేని వంశీ అనే ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనబడడం లేదని న్యాయ నిపుణులు అయితే చెబుతా ఉన్నారు. చూద్దాం మరి శిక్ష పడుతుందా లేక బెయిల్ వస్తుందనే అంశం తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.